శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సహజంగా మేషరాశి వారు స్వతంత్ర ప్రవృత్తి కలిగి ఉండి వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. అటువంటి మేషరాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి లాభస్థానంలో కుజగ్రహ సంచారం వల్ల ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 23 వరకు కూడా మరి కుజుడు 11వ స్థాన సంచారం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా చాలా విజయవంతమైనటువంటి ఫలితాలు జాతకుడికి రావడం జరుగుతుంటుంది. కుజుడు ఈ రాశికి రాష్ట్రాధిపతి అవటం వల్ల స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా వాళ్లకు నచ్చిన విధంగా మరి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు సాధించడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ కుజుడు శనిగ్రహంతో కలిసి సంచారం చేయడం వల్ల పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా కొత్తగా ఇండస్ట్రీ కానీ పరిశ్రమ కానీ స్థాపిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఏదైనా వ్యాపార ప్రయత్నాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మరి వాళ్ళు కోరుకున్న విధంగా మంచి వేతనంతో మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కుజుడు మరి లాభస్థానంలో సంచరిస్తూ మరి చతుర్థ దృష్టితో ధనస్థానాన్ని కూడా వీక్షించడం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించడం, కుటుంబ అవసరాల కొరకు ఏదైనా తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, వారికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చడం కానీ సౌకర్యాలు సమకూర్చడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. తనలో ఉన్న టాలెంట్కి తగు విధంగా గుర్తింపు రావడం, చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఏదైనా స్పెక్యులేషన్ సంబంధించిన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క అభిరుచికి ఆలోచనకి తగు విధంగా మరి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం వల్ల వాటి మీద తగు విధమైన ఆదాయాన్ని కూడా మరి ఈ నెలలో పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకుంటే జాతకుడు మంచి ఆదాయం పొందుతాడు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో జాతకుడికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు వాల్యుబుల్స్ ఏముంటే వాటి విలువ పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క వాల్యూ పెరగడం కూడా జరిగే అవకాశం ఉంది. ఒక విధంగా మరి ఈ కుజుడు ఈ రాశి వారికి అష్టమ స్థానాధిపతి అవటం వల్ల, అష్టమాధిపతి లాభస్థితి సంచారం వల్ల జాతకుడికి ఆకస్మిక ధనలాభం, అంటే ఒక విధంగా ఏంటంటే మనది కాని ఆస్తి రావడం, కొంతమందికి అక్రమ ఆర్జన ద్వారా ఏదన్నా ఎవరికైనా పని చేసి పెట్టడం వల్ల వాళ్ళు బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కానీ, సో ఏదంటే మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు కానీ ఏదైనా అవసరమైనటువంటి వస్తువులు కానీ అవి మీరు అనుకున్న విలువ కన్నా అధికంగా అమ్ముడుపోవడం వల్ల వాటి వల్ల ఆదాయం రావడం కానీ, లేదంటే ఇన్సూరెన్సు, స్థిరాస్తి, చిట్ ఫండ్సు, లేదంటే చాలా కాలం క్రితం మీరు ఎవరికన్నా రుణం ఇచ్చి ఉంటే అది ఈ సమయంలో మీకు ఎక్కువ ప్రతిఫలంతో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ కోర్టు సమస్యలు లాంటివి ఏమైనా ఉంటే ఈ సమయంలో పరిష్కరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైన గ్రహం కాబట్టి లాభస్థానంలో సంచరించడం వల్ల జాతకుడు ఈ సమయంలో తన యొక్క బ్యాలెన్స్ షీటు, తనకి రావాల్సినటువంటి అన్ని వనరుల నుంచి కూడా మరి ధనాన్ని కానీ ఆస్తిని కానీ సహకారాన్ని కానీ ఈ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు కూడా లాభస్థానంలో మీకు సహకరించడం వల్ల అటు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, అటు వ్యాపార, రియల్ ఎస్టేటు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటాయి. ఇక శుక్రుడి స్థితి కూడా ఈ నెలంతా కూడా 12వ స్థానంలో సంచరించడం వల్ల మరి ఎక్కువగా, అంటే శుక్రుడు 12వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు సౌకర్యాలు మెరుగుపరచడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతి వ్యయంలో ఉండడం వల్ల కుటుంబ అవసరాల కొరకు విలువైన వస్తువులు సేకరించడం, అలాగే సప్తమాధిపతి కూడా వ్యయంలో ఉండడం వలన
మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా విదేశీ అవకాశం కానీ దూర ప్రాంతంలో ఏదైనా మంచి ఉద్యోగం రావడం వల్ల వాళ్ళు మీ కుటుంబాన్ని నుంచి కొంతకాలం పాటు దూరంగా వెళ్ళడం జరుగుతుంటుంది. అయితే ఈ శుక్రుడు రాహుగ్రహంతో కలిసి సంచరించడం వల్ల మరి మీ కుటుంబ సభ్యులే మీకు ఇష్టం లేకుండా ఇతరులతో సంప్రదించి మీ యొక్క పతనానికో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ఉద్దేశంతోనో లేదంటే మీకు పరోక్షంగా నష్టం కలిగించే ఉద్దేశంతోనో మరి మీతో ఏమైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ కుటుంబ స్థానాధిపతి రాహుతో కలిసాడో కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా కొత్త వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవాల్సి ఉన్నా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేసినా వాహనాలు కొనుగోలు ప్రయత్నం చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయడం మంచిది. అయితే వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఈ శుక్రరాహుల కలయిక వల్ల కొంత అవినీతికరమైనటువంటి కార్యక్రమాల్లో కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే ఏదన్నా కొంత విలాసవంతమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం మనీని ఎక్కువగా ఇతరుల కొరకు సంబంధం లేని వ్యక్తులకు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఏదైనా జాతకుడు సంతోషంగానే ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అది ఇతరులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యక్తిగతంగా వ్యక్తికి మాత్రం ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మొత్తం మీద కొంత ధనం దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం సప్తమాధిపతి అక్కడ వేయిలో ఉండి రాహుతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి అంటే స్త్రీలైతే భర్తకి భర్త అయితే భార్యకి ఒక హెల్త్ పరమైనటువంటి సమస్య రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక ఇబ్బంది అయినా ఒక నష్టమైనా మీకు జీవిత భాగస్వామి వల్ల మీకు నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. లేదా వాళ్ళ ఆరోగ్య విషయంలో అనుకోకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావడం కానీ దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్య ఏమైనా మరి అది బయటికి రావడం వల్ల అనుకోకుండా కొన్ని ఖర్చులు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా జాతకుడు ఏదైనా ఒక వైద్యుని సంప్రదించవలసి వచ్చినా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వచ్చినా ఎవరికన్నా బహుమతిగా ఇవ్వాల్సి ఉన్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ సమయంలో ఏదైనా స్కామ్లో కానీ ఏదైనా చికాకులో అనుకోకుండా ఇరుక్కోవడం జరిగే అవకాశం ఉంది. అంటే మనకి సంబంధం లేని విషయాల్లో కొంత అవినీతికరమైనటువంటి విషయాల్లో ఇరుక్కొని దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వెళ్ళకూడని చోటుకి వెళ్ళకపోవడం మంచిది. అలాగే ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. సో ఏదైనా జాతకుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం అంతా ఈ నెలంతా కూడా జాతకుడు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల వీలైతే ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల ఖచ్చితంగా జాతకుడు ఆర్థికపరమైన అభివృద్ధి పొంది వెయ్య రాహు వల్ల వచ్చే అపకీర్తి నష్టాన్ని నుంచి బయటపడతారని ఆశిస్తూ స్వస్తి.